జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది మరో 2 రోజుల్లో తేలనుంది. నిన్న పోలింగ్ ముగియడంతో యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి ఈవీఎం మిషన్లను తరలించారు. స్టేడియంతో పాటు స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. అలాగే స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లోకి అనుమతి నిరాకరించారు. సెక్యూరిటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నపాటి చెదురుముదురు ఘటనలు తప్ప ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పోలింగ్ అనేది ముగిసింది. పోలింగ్ అనంతరం 407 పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు ఎన్నికల అధికారులు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ప్రధానంగా 3 అంచెల భద్రతను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఇటు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ 3 అంచెల్లో మొదటి అంచెలో పారామిలిటరీ బలగాలు ఉంటాయి, ఆ తర్వాత 2వ అంచెలో సాయుధ బలగాలు ఉంటాయి, ఆ తర్వాత 3వ అంచెలో ఆర్మర్డ్ రిజర్వ్కి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే పహారా కాస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మొత్తం అంతటి కూడా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల తర్వాత స్టేడియం వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను ఎప్పటికప్పుడు కూడా పటిష్టం చేశారు. మరోవైపు ఈ సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానించి అక్కడి నుంచి కూడా మొత్తం ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరిని కూడా ఇతరులను లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదు. తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎవరిని కూడా భూమి కూడకుండా పోలీసులు ఇప్పటికీ అందుకు సంబంధించినటువంటి చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి అనంతరం వారిని పంపించేస్తున్నటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడి అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆ వెంటనే సత్వరమే స్పందించేందుకు వీలుగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. కేవలం ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి పాసులు ఎవరి వద్ద అయితే ఉంటారో వారిని మాత్రమే ఇటు పోలీసులు లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. సో ఈ మిగతా అన్యులు ఎవరిని కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఇదే కాకుండా స్ట్రాంగ్ రూమ్కు సంబంధించినటువంటి అంశంలో ఒకే ఎగ్జిట్ ఆ తర్వాత ఒకే ఎంట్రీ పాయింట్ను కూడా ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సో అందుకు సంబంధించినటువంటి కీస్ను కూడాను డ్యూయల్ కీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి ఈ మొత్తం ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఈ స్టేడియానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఒక కీ ఉంటే మ్యాజిస్ట్రేట్ హోదాకి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గర మరొక కీ ఉండే విధంగా ఇప్పటికే సన్నాహాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా ఈ భద్రతను కఠినతరం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. 14వ తేదీ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు మొదలవుతుంది. అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా ఆ రోజే తేలేటటువంటి అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి కొన్ని చెదురుమదురు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇంకా కౌంటింగ్ రోజు కూడా అలాంటి ఘటనలు ఏవి చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఎవరిని కూడా ఇతర వ్యక్తులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అనుమానిత వ్యక్తులందరినీ కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు. కేవలం ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాసులు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే లోపలికి రావడానికి అనుమతి ఉంటుంది. సో మొత్తానికి మాత్రం ఎల్లుండి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఆ రోజే భవిష్యత్తు కూడా తెలబోతుంది అభ్యర్థులకు సంబంధించి కాబట్టి సో నిన్న జరిగినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద చేశారు. ఓటు స్టూడియో.